ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. 34వ డివిజన్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి వచ్చేసి రావిరాల వెంకటేశ్వర్ గారితో ఉన్నాము. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ప్రజల నుంచి స్పందన? ఎలా ఉంది? గడప గడపకు ఏ విధంగా మీ నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన ఉంది. మోడీ మీద మంచి అభిప్రాయం ఉన్నది ప్రజలల్లో. మొత్తము అసలు కార్పొరేషన్ అయినా కానించి కూడా ఏ కార్పొరేషన్కైనా, మున్సిపాలిటీకైనా, గ్రామ పంచాయతీకైనా సెంట్రల్ ఫండ్సే వస్తాయి. మోడీ గారు డెవలప్ చేయడానికి అమృత స్కీమ్స్ అని వివిధ స్కీమ్ల కింద మొత్తం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. కావున ప్రజలలో మంచి స్పందన ఉంది మోడీ గారికి. ఏది విలేజ్లలో కూడా ఎట్లయితే మోడీ అభిమానులు పెరుగుతారో, ఇది పట్టణాలలో కాబట్టి ఇంకా ఎక్కువ మంది అభిమానులు మోడీని చూసి, కమలం చూసి మాకు స్వాగతం పలుకుతారు. అట్టనే విజయబేరి మోగిస్తామని మేము చెప్తాం. సార్, ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉంది మేము కాబట్టి మాకు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది నగర కార్పొరేషన్ అంటున్నారు. మీరు సెంట్రల్లో మీరు అధికారంలో, ఇక్కడ రాష్ట్రంలో లేరు. మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అధికార పార్టీలను కూడా అడగొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఫండ్స్? అసలుకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్సే వస్తున్నాయి ఫండ్స్. స్టేట్ గవర్నమెంట్ జీరో. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపడం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీలు నడుస్తాయి. అట్లనే మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. రోడ్లైనా, స్ట్రీట్ లైట్లైనా, వాటర్ స్కీమ్ అయినా, డ్రైనేజ్ స్కీమ్ అయినా, ఇప్పుడు ఈ నల్గొండలో జరిగే డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కానీ స్టేట్ గవర్నమెంట్ జీరో. సార్, ఇక్కడ 34వ డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యలకు పరిష్కారానికి మీకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇస్తే మీరు రేపు చేపట్టబోయే పనులు ఏమున్నాయి అంటారు? 34వ డివిజన్లో గతంలో 34 మున్సిపల్ వార్డు ఉన్న అప్పుడు నేను కౌన్సిలర్ మా మిస్సెస్ మేము మంచి అభివృద్ధి చేసినాము. మా పరిధిలో ఉన్న వార్డును మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ సిసి రోడ్లు ప్లస్ ట్రీ గార్డ్స్, ట్రీస్ ప్లస్ వివిధ ఓపెన్ డ్రైన్స్, స్లాబ్స్ అన్నీ కూడా సీజీ అన్నీ ఏర్పాటు చేసినాము. మళ్ళా కొంత ఇప్పుడు 34వ వార్డు పరిధిని పెంచి కొంత క్లబ్ వరకు దాన్ని విలీనం చేసిరు. ఇప్పుడు కూడా అక్కడ కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి మేము ప్రజలకు ప్రేమను చురుక్కుంటామని మనం చేస్తాం. సార్, ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువతకు ఏం భరోసా కల్పిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో యువతకు కానీ, మన ఇప్పుడు ఆవాస్ యోజన కింద, హౌసింగ్ యోజన కింద మన మోడీ గారు ప్రతి ఈ ఇల్లు కట్టుకునే వాళ్లకు స్కీమ్స్ ఏర్పాటు చేసిండు. 2.5 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే హౌసింగ్ అంటుందో ఆ హౌసింగ్ పైసలు కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇప్పుడు రేషన్ అయినా సెంట్రల్ గవర్నమెంటే. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తోనే వీళ్ళు పేర్లు చేంజ్ చేసుకొని ఆడ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉన్నది. సార్, గతంలో మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు నగర కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది ఈ డివిజన్తో పాటు నల్గొండలో? ఇప్పుడు మన వీటి కాలనీ బ్యాక్ సైడ్ బక్కతాయి కుంట అని ఉన్నది. దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గతంలో కూడా మేము ఏర్పాటు చేసినాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చి మనం మీకు తెలిసిందే ప్రపంచం మొత్తం వణికిపోయినది. ఇప్పుడు మాకు మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇక్కడ అభివృద్ధి చేసాం. మళ్ళీ ఇంకా సగభాగం ఉన్నది, అది కూడా అభివృద్ధి చేసి ఆ బక్కతాయి కుంటను కూడా అభివృద్ధి చేయడానికి నా శక్తిలా కృషి చేస్తాను. సార్, ఫైనల్ గా ఇక్కడ ఈ డివిజన్ ప్రజలకు ఏమి హామీస్తారు? మీ మేనిఫెస్టో ఏ విధంగా వాళ్ళకు తెలియజేస్తూ గడప గడపకు మీరు ఓట్లు ఎలా అభ్యర్థిస్తున్నారు? మేము చేసిన గతంలో పనులు ప్లస్ చేయబోయే పనులు కూడా మేము చెప్తున్నాం. ప్రజలలో మేము ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. అట్లయితే వాళ్ళకి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే మేము ఎప్పటికప్పుడు తీస్తున్నాం. మున్సిపాలిటీకి సంబంధించినవి కానీ పర్సనల్కి సంబంధించి ఇక్కడ ఎవరికి ఉండదు. పోలీస్ స్టేషన్కి కానీ ఎలాంటి ఇక్కడ పంచాయతీలు కానీ కొట్లాటలు కానీ ఉండవు. దేవాలయ పరిధిలో ఉన్నది అని 3 అక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ వీటి కాలనీ రోడ్ మీద కూడా హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఇక్కడ అంతా మంచి భక్తులు, అంతా మంచి అంటే ఎవరితోని పంచాయతీ పెట్టుకుంటారు కాదు, వీళ్ళు ఎవరితోనూ అందరినీ మంచిగా ఉంటారు, కుటుంబ సభ్యులు లెక్క ఉంటారు అంత. సార్, ఇక్కడ 34వ డివిజన్ నుంచి మీరు బరిలో ఉన్నారు. మీకు రావిరాల వెంకటేశ్వర్లు గారికి కావచ్చు, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు?
మీకే ఓటేయాలని? మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి శేషక్క అంటే వచ్చే కార్పొరేషన్ అయింది కాబట్టి ఎక్కువ నిధులు సెంట్రల్ గవర్నమెంటే వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ కూడా సరిపోవు. ఇక్కడ 34వ డివిజన్ లో బీజేపీ నాయకురాలు ఉన్నారు. మరి వారి మాటలను అడుగుదాం. గడప గడపకు ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. 34వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న మన రావిరాల వెంకటేశ్వర గారికి మద్దతు తెలుపుతూ మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ మేము డోర్ టు డోర్ బొట్టు కార్యక్రమం నిర్వహించాము. ప్రజల వద్ద నుంచి విశేష స్పందన వస్తుంది. ఎలాగైనా నల్లగొండ గడ్డపై కాషాయ జెండాను ఎగిరిద్దాం, ఇప్పుడు మీకు మేము మా వంతు సహకారం కూడా అందిస్తామని వాళ్ళు మాకు చాలా భరోసా ఇస్తుండ్రు. అది చూసి మాకు చాలా సంతోషమైంది. అదే విధంగా మేము రావిరాల వెంకటేశ్వర్లు గారిని ప్రజలకు కూడా 24/7 అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఏ సర్వీస్ వచ్చినా కూడా చేయాలి అనే ఉద్దేశంతో మేము కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ స్పందనని మనం ఒమ్ము కాకుండా వాళ్ళపై బాధ్యత మనదిదాగా తీసుకొని ఈ డివిజన్ ని అభివృద్ధి పరచాలని కోరుతున్నాము. ఇక్కడైతే మాకు ఎట్లా అయినా కూడా మేము కాషాయ జెండాను ఎగరేస్తామన్న హోప్ అయితే వచ్చింది. నల్గొండలో ఉన్న అన్ని 48 డివిజన్లలో కూడా కాషాయ జెండా ఎగరాలి అని మా కోరిక. సీనియర్ సిటిజన్ ఉన్నారు, ఆ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఎట్లా ఉంది రావిరాల వెంకటేశ్వర గారికి మద్దతు ఏ విధంగా ఉందంటారు? మంచి మద్దతే ఉందండి. మా కాలనీ అయితే మంచిగానే ఏ దానికైనా చెప్తే వింటాడు, అన్ని చేస్తాడు. కరెంటు పోయిందన్నా ఏ సౌకర్యమైనా చేస్తుండు. ఆయనకు చేస్తాం మేమని మా కాలనీ వాళ్ళు మేము అనుకుంటున్నాం. అందరమైనా ఆయన గెలిపిస్తే మాకు పోయి దగ్గర ఉంటాడు కదా, మాకు ఏ ఆపద తెచ్చినా అరుచుకుంటాడు. ఆయన పంచాయతీ దౌడాలు ఆయనకి ఏం రాదు, మంచోడు. ఆయనకే వేస్తామని మేము అనుకుంటున్నామండి. గెలవాలి. ఇక్కడ 34వ డివిజన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. ఎలా ఉంది సార్ స్పందన? ఇప్పుడు రావిరాల వెంకటేశ్వర్ గారి ప్రచారం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అన్నగారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందుకు 2 సార్లు అన్నగారు మరియు మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన అభివృద్ధి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. అదే విధంగా అన్ని వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులనే గెలిపించాలి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఆయన పేర్కొన్నాడు. కాబట్టి ఆయన యొక్క పథకాలు ఆయన చేసే అన్ని ప్రజల కోసమే చేస్తున్నాడు. అందుకోసం ఇంకోటి, ఈరోజు మహిళలకు 30% రిజర్వేషన్ ఇచ్చిండు. దానివల్ల ఈరోజు నల్గొండ కార్పొరేషన్ అయినాక కూడా ఇక్కడ రిజర్వేషన్ మహిళకే వచ్చింది. కాబట్టి ఈ యొక్క మహిళలు కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో మొత్తం ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి ఇక్కడికి ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకొని ఈ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎక్కడా లేదు, ఇక్కడనైతే చేసింది లేదు. కాబట్టి కుమార్ రెడ్డి వచ్చి ఏదో నేను చేస్తా అన్నారు కానీ ఇంతవరకు ఏది చేసింది లేదు ఆయన. కాబట్టి ఆయన మాటలు నమ్మొద్దు. ఇక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మేయర్ కూడా బీజేపీ అభ్యర్థి ఉంటాడు. రేపు అన్ని ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా. ఇక్కడ రావిరాల వెంకటేశ్వర్ గారిని 3వ నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క కాలనీ వాసుల్ని కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న 48 కార్పొరేషన్ అభ్యర్థులని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని గెలిపించాలి. కమలం పువ్వు చూసుకొని నరేంద్ర మోడీ కనబడాలి, ఇక్కడ కమలం పువ్వు కనబడాలని ఆశిస్తున్నా.